హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్ నుండి థర్డ్ వీడియో. ఈ వీడియోలో మనము రెండు లైన్స్కి సంబంధించిన స్లోప్స్ మనకి తెలిసినప్పుడు ఆ రెండు లైన్స్ మధ్యన ఉన్న యాంగిల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. అండ్ అదేవిధంగా ఫార్ములా కూడా ఎలా వచ్చింది అనేది మీకు ఈజీగా అర్థమయ్యేలా నేను చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో చూసే ముందు దీని ప్రీవియస్ వీడియో సెకండ్ వీడియోలో స్లోప్కి సంబంధించి నేను చాలా డెప్త్గా చెప్పానండి. ఆ కాన్సెప్ట్, టైప్స్ ఆఫ్ స్లోప్స్, ఫార్ములాస్ ఇవన్నీ కూడా చెప్పాను. ఆ వీడియో కంపల్సరీ చూడండి. ఆ తర్వాత ఇది చూస్తే మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందండి మనం కొంచెం బేసిక్గా కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఏంటంటే ఫస్ట్లీ రెండు స్ట్రైట్ లైన్స్ మధ్యన యాంగిల్ ఫామ్ అవ్వాలి అంటే అవి ఎలా ఉండొచ్చు, వాటి యొక్క పొజిషన్స్ ఎలా ఉండొచ్చు అంటే ఒక పొజిషన్ రెండు ప్యారల్గా ఉండొచ్చు, లేదంటే రెండు ఇంటర్సెక్ట్ అవ్వచ్చు. కోఆర్డినేట్ ప్లేన్లో నువ్వు రెండు లైన్స్ తీసుకున్నప్పుడు ఎయిదర్ ఆ రెండు ప్యారల్గా అన్నా ఉండొచ్చు, లేదంటే కంపల్సరీ ఇంటర్సెక్ట్ అన్న అవ్వచ్చు. మరొక పొజిషన్లో ఉండవు రెండు లైన్స్ తీసుకున్నప్పుడు. లేదంటే మరొకటి అండి, కోయిన్సైడ్ కూడా అవ్వచ్చు. కోయిన్సైడ్ అంటే ఒకే లైన్ మీద మరొక లైన్ వచ్చేయడం. ఓకే, ఇలా ఉన్నప్పుడు కూడా మనం యాంగిల్ గురించి ఏమి డిస్కస్ చేయం, ఎందుకంటే యాంగిల్ ఏం ఫామ్ అవుతుంది, 0 degrees అయిపోతుంది కదా. అండ్ ఇలా ప్యారల్ లైన్స్ ఉన్నప్పుడు కూడా మనకి యాంగిల్ ఏం ఫామ్ అవుతుంది, 0 degrees అని రాసేస్తాం. బట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నప్పుడు మనకి యాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే ఈ పొజిషన్లో స్ట్రైట్ లైన్స్ ఉన్నప్పుడు మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయగలము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ మనం తీసుకుంటేనండి ఈ విధంగా వీటి మధ్యన 4 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. కానీ మనం ఫైండ్ అవుట్ చేసేది ఒక యాంగిలే. మరి ఈ 4 యాంగిల్లో ఒక్క మెయిన్ యాంగిల్ ఏంటి అని అంటే ఈ రెండింటినండి వెర్టికల్గా ఆపోజిట్ యాంగిల్స్ అని చెప్తాం. అలాగే ఈ రెండింటిని వెర్టికల్గా ఆపోజిట్ యాంగిల్స్ అని చెప్తాం. అంటే ఇక్కడ మనకి 2 pairs ఆఫ్ వెర్టికల్గా ఆపోజిట్ యాంగిల్స్ ఉంటాయి. అండ్ ఈ వెర్టికల్గా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 degrees, ఇది 120 degrees అనుకుంటే దీనికి ఆపోజిట్ అంటే ఇది కూడా 60 ఉంటుంది, ఇది కూడా 120 degrees వస్తుంది. అంటే రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు మనకి రెండు డిఫరెంట్ యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. అండ్ మరొకటి మీరు అబ్జర్వ్ చేస్తేనండి ఈ రెండు డిఫరెంట్ యాంగిల్స్ని కూడా యాడ్ చేస్తే కంపల్సరీ 180 degreesకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే రెండు కూడా చూడండి ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి, ఈ విధంగా ఈ లైన్ మీద. అంటే ఈ రెండు యాంగిల్స్ని కలిపితే మనకి టోటల్ ఎంత కావాలండి, 180 degrees. ఓకే, క్లియర్ కదా. సరే, సో ఈ యాంగిల్ ఒకటి, ఈ యాంగిల్ ఒకటి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే 180 degrees. అంటే ఈ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పొచ్చు. అండ్ మరొక విషయం ఏంటంటే ఒకవేళ ఇది 90 అయిపోయింది అనుకోండి, ఇది 90 అయిపోతే ఆటోమేటిక్గా ఇది కూడా 90 అయిపోతుంది, రెండు కూడా రైట్ యాంగిల్స్ అయిపోతాయి. లేదంటే ఇది 90 కన్నా తక్కువ అయింది అనుకోండి, అంటే ఎక్యూడ్ యాంగిల్ అయింది అనుకోండి, ఇది 90 కన్నా తక్కువ అయితే ఇది కంపల్సరీ 90 కన్నా ఎక్కువ ఉంటుంది. లేదు ఇది 90 కన్నా తక్కువ అయితే ఇది కంపల్సరీ 90 కన్నా ఎక్కువ ఉంటుంది. నేను 3 పాయింట్స్ చెప్పానండి. ఈ రెండింటినీ కలిపితే ఈ రెండు డిఫరెంట్ యాంగిల్స్ని కలిపితే 180 degrees అవుతాయి. సో సప్లిమెంటరీ యాంగిల్స్. రెండో పాయింట్, ఇది 90 అయితే ఇది కూడా 90 అయిపోతుంది. ఇక మూడో పాయింట్, ఇది 90 కన్నా తక్కువ ఉంటే ఇది 90 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే దాని అర్థం ఇది ఎక్యూట్ అయితే ఇది అబ్ట్యూజ్ అవుతుంది, లేదు ఇది ఎక్యూట్ అయితే ఇది అబ్ట్యూజ్ అవుతుంది. ఓకే, క్లియర్ కదండి. అది ఇప్పుడు మనము ఈ కాన్సెప్ట్లోకి వెళ్తాం. గుర్తించుకోవాలి, యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ యూజింగ్ స్లోప్స్. లైన్స్ యొక్క స్లోప్స్ మనకి తెలిసినప్పుడు ఈ ఫార్ములా లేదా ఈ కాన్సెప్ట్ అప్లికేబుల్ అవుతుంది. ఓకే, ఒక కోఆర్డినేట్ ప్లేన్లో అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకున్నాను, రెండు లైన్స్ కన్సిడర్ చేశానండి. ఇది ఫస్ట్ లైన్ L1 అండ్ ఇది సెకండ్ లైన్ L2. అండ్ ఫస్ట్ లైన్ యొక్క ఇంక్లినేషన్ అంటే ఆ లైను ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసేటువంటి యాంగిల్ని α1 అని అనుకుంటున్నానండి.
అండ్ ఈ సెకండ్ లైన్ ఈ ఎక్స్ యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసేటువంటి యాంగిల్ని α2 అని అనుకుంటాం. దీన్నే సింపుల్గా ఇంక్లినేషన్ ఆఫ్ ఫస్ట్ లైన్ అండ్ దీన్నే సింపుల్గా ఇంక్లినేషన్ ఆఫ్ సెకండ్ లైన్ అని కూడా పెరగవచ్చు. ఇంక్లినేషన్ అంటేనే మీకు వెంటనే గుర్తొచ్చేయాలి ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్లో చేసేటువంటి యాంగిల్ అని చెప్పి. ఓకే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఒక లైను ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్లో థీటా అనే యాంగిల్ చేస్తే, ఇది ఎక్స్ యాక్సిస్, థీటా అనే యాంగిల్ చేస్తే స్లోప్ ఏమవుతుందని చెప్పామండి, tan థీటా అనేది స్లోప్ అవుతుంది అని మనం చెప్పుకోవడం జరిగింది. దాని ప్రకారం చూసుకుంటే ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుందండి మనకి, tan దాని యొక్క ఇంక్లినేషన్ α1, సో tan ఆఫ్ α1 లేదా tan α1 అంటే యాంగిల్ అండి, అంతే. దీన్నే మనము m1 అని అనుకుందాం, ఎందుకంటే జనరల్గా స్లోప్ని mతో రిప్రజెంట్ చేసుకుంటాం. జస్ట్ ఇవన్నీ రిప్రజెంటేషన్స్ మాత్రమే, మీకు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవన్నీ కూడా మనకి యాంగిల్స్, మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా 30 degrees 40 degrees ఇలాంటివి తీసుకోకుండా వాటి ప్లేస్లో ఆల్ఫాబెట్స్ రిప్రజెంట్ చేస్తాం. అర్థమైందా, అంతే. అలాగే సెకండ్ లైన్ యొక్క ఇంక్లినేషన్ α2 అంటే స్లోప్ ఏమవుతుంది tan α2, దీన్నే మనము m2గా అనుకుందాం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. తర్వాత ఇప్పుడు మన మెయిన్ కంటెంట్కి వచ్చేద్దాం, యాంగిల్. ఈ రెండు ఈ విధంగా ఇంటర్సెక్ట్ అయ్యాయి. నేను ఇందాకే చెప్పాను మనకి 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి యాక్చువల్గా, అంటే 2 పెయిర్స్. సో ఈ థీటా ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, అండ్ ఈ ఫై ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. అంటే 2 డిఫరెంట్ యాంగిల్స్ మనకి మెయిన్. ఆ రెండు నేను ఒకదాన్ని థీటా అనుకున్నానండి, అండ్ మరొక దాన్ని ఫై అని అనుకున్నాను. ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుందండి, 180 degrees. అండ్ ఒకటి ఎక్యూట్ అయితే ఒకటి అబ్ట్యూజ్ అవుతుంది. క్లియర్ కదా. తర్వాత ఇప్పుడు నాకు చెప్పండి, నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం ఇది థీటా అన్నప్పుడు ఇది కూడా ఎంత అవుతుందండి, థీటా, ఎందుకంటే వెర్టికల్గా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందండి, చూసారా. ఆ ట్రయాంగిల్ కూడా నేను సెపరేట్గా వేస్తాను చూడండి. సో ఇది α2, ఇది α1, ఇది థీటా. ఇదే ట్రయాంగిల్ నేను ఇక్కడ సెపరేట్గా రాశాను. మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం, ఎక్స్టీరియర్ యాంగిల్, ఒక ట్రయాంగిల్లో ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది దేనికి ఎక్కువగా అవుతుందండి, దాని యొక్క అంటే ఈ వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్మకి ఈక్వల్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఒక ట్రయాంగిల్లో ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ మనం తీసుకుంటే, అంటే బయట ఇవి ఇంటీరియర్లో, ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఈ యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న, అంటే ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న 2 ఇంటీరియర్ యాంగిల్స్ని సమ్మ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుందో దానికి ఈక్వల్ అవుతుంది. అంటే మనం ఏం రాసుకోవచ్చండి, α2 ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ రెండింటిని యాడ్ చేయి, థీటా ప్లస్ α1 అన్నమాట. అర్థమైందండి. అంటే ఇప్పుడు α1 ఇటు ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, ఏమవుతుందండి, α2 మైనస్ α1 థీటా. అర్థమైందా. సో ఇప్పుడు థీటా ప్లేస్గా మనం α2 α1 రాసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం tan అప్లై చేస్తే అప్పుడు స్లోప్స్లో ఫార్ములా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అది చూద్దాం మనము. ఇది డయాగ్రామ్ అది నోట్ చేసుకోండి, ఓకేనా. సరే చూడండి, మనకి ఏమొచ్చిందండి, థీటా α2 మైనస్ α1. బోత్ సైడ్స్ కూడా tan అప్లై చేద్దామండి. tan ఎందుకు అప్లై చేస్తున్నాను, సైన్ అప్లై చేయొచ్చు, కాస్ అప్లై చేయొచ్చు, ఇంకా మనకి 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. అందులో tan ఎందుకు తీసుకుంటున్నాను అంటే మనకి స్లోప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tanలోనే ఉంది కాబట్టి. సో tan అప్లై చేసేస్తే tan theta tan of α2 మైనస్ α1, అంతే కదా. ఇప్పుడు ఇది ఏ ఫామ్గా ఉందండి చూడడానికి, tan ఆఫ్ a మైనస్ b ఫామ్గా ఉంది. tan ఆఫ్ a మైనస్ b. tan ఆఫ్ a మైనస్ b అంటే ఫార్ములా ఏంటండి, tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. ఈ ఫార్ములాస్ ఎలా గుర్తించుకోవాలో నేను ఒక వీడియో చేశానండి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఫార్ములాస్ ఈజీగా మీకు ఎలా గుర్తించుకోవాలి అనేది నేను వీడియో చేశాను. ఆ వీడియో కంపల్సరీ మీరు చూడండి. సరే, ఇక విషయానికి వచ్చేస్తే tan theta చూడండి, a మైనస్ b ఉంటే tan a మైనస్ tan b. అంటే ఇక్కడ ఏ ప్లేస్గా ఏముంది, α2 ఉంది, b ప్లేస్గా ఏముంది, α1 ఉంది. అంటే ఏమవుతుంది ఫార్ములా, tan
tan A అంటే A ప్లేస్లో α2 కాబట్టి tan α2 మైనస్ tan B ప్లేస్లో మనకి ఏమొచ్చిందండి α1 అంటే tan α1 బై 1 ప్లస్ tan A అంటే tan α2 ఇంటూ tan α1 సరిపోయిందండి. ఓకే, దీన్ని రఫ్ చేసేస్తున్నాను నేను అంటే ప్లేస్ కోసం అంటే. ఇప్పుడు tan θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, tan α2 అంటే నేను దీని ప్లేస్లో m2 రాసుకోవచ్చేమో కదా. సో m2 మైనస్ tan α1 tan α1 అంటే నేను ఎంత రాసుకోవచ్చు, m1 రాసుకోవచ్చు. సో m1 బై 1 ప్లస్ tan α2 అంటే m2 ఇంటూ m1. చూసారా, ఇది ఇంతకీ ఏంటండి, tan θ వాల్యూ. సో ఈ θ ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఇందాక లైన్స్ తీసుకున్నప్పుడు ఈ యాంగిల్ని θ అనుకున్నాము, ఈ యాంగిల్ φ అని అనుకున్నాం. ఇప్పుడు మనకి θ వాల్యూ ఈ ఫార్ములా ఉపయోగించి కనిపెట్టేయచ్చు కదా. ఇప్పుడు 2 లైన్స్ ఇచ్చాను, దీని యొక్క స్లోపు ఫర్ ఎగ్జాంపుల్కి 1/2 అని చెప్పాను, దీని యొక్క స్లోపు సమ్ 3 అని చెప్పాను అనుకోండి. అప్పుడు దీన్ని m1 అనుకుంటాము, దీన్ని m2 అనుకుంటాము. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు tan θ వాల్యూ వచ్చేస్తుంది. దాన్ని యూజ్ చేసి θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. θ అంటే యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. ఓకే, అండ్ ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటేనండి, ఇప్పుడు θ వాల్యూ మనం దీని ద్వారా కనిపెట్టవచ్చు. మరి φ కూడా ఈ యాంగిల్స్ మధ్య ఈ లైన్స్ మధ్య యాంగిల్ అదవుతుందా, θ ఈ లైన్స్ మధ్య యాంగిలే, అలాగే φ కూడా ఈ లైన్స్ మధ్య యాంగిలే. మరి φ మనం ఎలా తీసుకురావాలి అంటే నేను ఇందాక చెప్పాను, ఈ రెండింటిని కలిపితే 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది అని. అంటే అర్థం ఏంటి, θ ప్లస్ φ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు నాకు φ కావాలి కదా, φ గురించి మనం చూస్తున్నాం కాబట్టి θ నాడు పంపించేయండి. అప్పుడు ఏమవుతుందండి, 180 డిగ్రీస్ మైనస్ θ. ఇప్పుడు రెండు సైడ్స్ కూడా tan అప్లై చేస్తే tan φ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 180 డిగ్రీస్ మైనస్ θ. ఓకే, tan ఆఫ్ 180 డిగ్రీస్ మైనస్ θ అంటే మనం ఎలా చెక్ చేసుకోవాలండి, ఇది x ఇది y, 0 డిగ్రీస్ 90 డిగ్రీస్ 180 డిగ్రీస్ ట్రిగ్నోమెట్రీలోకి వెళ్ళాలి ఇది. ఇప్పుడు 180 మైనస్ θ అంటే ఇది 0, ఇది 90 అండ్ ఇది 180 మైనస్ θ అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్ కదండి, అండ్ 180 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకి చేంజ్ అవుతుంది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, అంటే ఏమవుతుంది మైనస్ tan θ. సో ఓవరాల్గా tan φ ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan θ అన్నమాట. అండ్ దట్ ఈక్వల్ టు మైనస్ tan θ అంటే మళ్ళీ ఏం రాసుకోవచ్చు మనము, m2 మైనస్ బ్రాకెట్ పెట్టడం మర్చిపోకండి, m2 మైనస్ m1 బై 1 ప్లస్ m2 ఇంటూ m1. అర్థమైందండి, మనకి ఓవరాల్గా tan θ అండ్ tan φ వచ్చాయి. ఇది పాజిటివ్ వచ్చింది అండ్ ఇది నెగిటివ్ వచ్చింది. బేసిక్గా అంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదండి, రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఈ యాంగిల్ కలిపితే 180 డిగ్రీస్, ఇది θ అనుకున్నాము, ఇది φ అనుకున్నాము కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు. అండ్ ఒకటి ఎక్యూట్ ఉంటే మరొకటి అబ్ట్యూజ్ ఉంటుంది, అంటే ఒకటి 90 కన్నా తక్కువ ఉంటే మరొకటి 90 కన్నా ఎక్కువ ఉంటుంది. మనకి ఎక్యూట్ యాంగిల్ తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా మరొక యాంగిల్ తెలిసిపోయినట్టా లేదా, అంటే నీకు ఈ యాంగిల్ తెలిసింది అనుకోండి, నువ్వు ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే రెండింటిని కలిపితే 180 ఉంటుంది కాబట్టి నీ ఈ యాంగిల్ తెలుసు కాబట్టి 180లో నుండి తీసేస్తే నీకు ఆటోమేటిక్ ఇది వచ్చేస్తుంది. సో నువ్వు యాంగిల్ బిట్వీన్ లైన్స్ అన్నప్పుడు సింపుల్గా ఇది తీసేసుకో, ఏది tan θ ఈజ్ ఈక్వల్ టు m2 మైనస్ m1 బై 1 ప్లస్ m2 ఇంటూ m1. ఎక్యూట్ యాంగిల్ నువ్వు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసే, క్వశ్చన్లో ఎక్యూట్ యాంగిల్ అడిగారు అనుకో నువ్వు పాజిటివ్ వాల్యూ తీసుకుంటావు, నెగిటివ్ వచ్చినా కానీ పాజిటివ్గా తీసుకోవాలి, ఎందుకంటే ఎక్యూట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ కన్నా తక్కువ, 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉన్నప్పుడు tan θ అనేది పాజిటివ్ ఉంటుంది. అర్థమైందండి, ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది కదా 90 డిగ్రీస్ కన్నా తక్కువ అన్నప్పుడు, అప్పుడు tan θ అనేది పాజిటివ్ ఉంటుంది, అంటే నువ్వు పాజిటివ్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. అఫ్కోర్స్ నీకు ఇది నెగిటివ్, ఒకవేళ ఎగ్జాంపుల్కి ఇది -5 వచ్చింది అనుకోండి, నువ్వు ఇంకా మైనస్ వాల్యూ తీసుకోకూడదు, పాజిటివే తీసుకోవాలి, ఎందుకంటే ఎక్యూట్ యాంగిల్ కాబట్టి. సో అందుకనే టెక్స్ట్ బుక్లో మాడ్యులస్ సింబల్ ఉంటుందండి, అంటే మాడ్యులస్ అంటే ఒకవేళ లోపల నీకు నెగిటివ్ వాల్యూ వచ్చినా కానీ అవుట్పుట్ పాజిటివ్గానే వస్తుంది. అప్పుడు నీకు ఏం వస్తుంది, ఎక్యూట్ యాంగిల్ వచ్చేస్తుంది. సో మరొక యాంగిల్ ఏమవుతుంది అంటే నువ్వు సింపుల్గా 180 డిగ్రీస్లో నుండి నీకు వచ్చిన యాంగిల్ని తీసేస్తావు, అప్పుడు నీకు ఈ యాంగిల్ కూడా వచ్చేస్తుంది. అర్థమైందండి, సో ఈ ఫార్ములా ఎలా వచ్చిందన్నమాట.
అర్థమైందా? అండ్ మరొక విషయం ఏంటంటే మనకు ఒక్కొక్కసారి యాంగిల్ ఇచ్చేస్తాడు. యాంగిల్ ఇచ్చేసి M1 గాని, M2 గాని స్లోప్ ఇచ్చేసి మరొక స్లోప్ అడుగుతాడు. అలాంటప్పుడు మనం ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం. ఎందుకంటే ఆ యాంగిల్ అనేది ఎక్యూట్ యాంగిలా, అబ్ట్యూజ్ యాంగిల్ అనేది క్వెషన్‌లో ఇవ్వడు. అందుకనే మనం 2 యాంగిల్స్ కన్సిడర్ చేయాలి. సో, ప్లస్ వాల్యూ తీసుకోవాలి అండ్ మైనస్ వాల్యూ కూడా తీసుకోవాలి. మీకు దీని తర్వాత టెక్స్ట్ బుక్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఫర్దర్‌గా నేను వీడియోస్ చేస్తాననుకోండి. ప్రెజెంట్‌కి చెప్తున్నాను అంతే. ఓకే. సో, ఫైనల్‌గా acute angle between the non-vertical lines having slopes M1 and M2 is tan theta is equal to modulus of M2 minus M1 over 1 plus M2 into M1 అన్నమాట. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.